ఇందాక మంగమ్మ గురించి ఇద్దరు తెగ అడిగారు. ఇప్పుడెందుకు ఇద్దరు ఇక్కడే ఉన్నారు? వెళ్ళి మంగని చూద్దాం రండి. ఎవరికి చెప్పొద్దన్నారు కదా, అనవసరంగా నోరు జారేశానే. జయబాబు, శ్రేయమ్మ, మీరు మంచి పిల్లలు. ఇప్పుడు మీరు మంగని చూడటానికి వెళ్ళారనుకోండి, జానకి మేడం మిమ్మల్ని మెచ్చుకుంటారు, మీ పైన కోపాడరు, మీకు అసలు పనిష్మెంటే ఎవరు, మిమ్మల్ని బాగా చూసుకుంటారు. రండి చూసేద్దాం. నాకైతే మంగన్ చూడడం ఇష్టం లేదు. నువ్వు చెప్పావు కాబట్టి వస్తాను. మా అన్నయ్య వెళ్తున్నాడు కాబట్టి నేను కూడా వస్తాను. అబ్బో, అన్నను మించిన చెల్లెలు, చెల్లెలు మించిన అన్నలా ఉన్నారు కదా. ఏమైనా పిల్లలు పిల్లలే. మంచి పిల్లలు. రండి రండి రండి. నీకేం కావాలన్నా నన్ను పిలు, అంతేకాని బెడ్ దిగి అటు ఇటు తిరిగావో నేను ఊరుకోను. ఇంతకు ముందేమో ఆడుకోకుండా ఒక చోట కూర్చోమన్నావు, ఇప్పుడు పడుకోమంటున్నావు. పడుకుని ఏం చేయాలి నేను? పడుకొని కూడా చదువుకోవచ్చే. నీ క్లాస్ బుక్స్ అన్ని పక్కన పెడతాను. పడుకుని చదవడం ఏంటి? ఇందుకే టీచర్ డాక్టర్ గా పుట్టకూడదు అనేది. ఎప్పుడు చూడు చదువు చదువు చదువు. ఎక్కువ మాట్లాడకు. ఏ మాట్లాడితే కూడా అలసిపోతానా? ఎక్స్ట్రాలు మాట్లాడకు అంటున్నాను. నీతో ఏం మాట్లాడినా తప్పే. అది కాదే, హాస్పిటల్లో ఉంటే నువ్వు డిప్రెస్ అవుతావేమోనని డాక్టర్ గారు 2 days తర్వాత డిశ్చార్జ్ చేయాల్సిన నిన్ను ఈ రోజే ఇంటికి పంపించారు. కానీ బాగా రెస్ట్ తీసుకోవాలి అన్నారు, అందుకే చెప్తున్నాను. అన్నీ చెప్తావు, అసలు నాకేమేందో చెప్పవు. జ్వరం అని చెప్పాను కదా. ఇప్పుడు బాగానే ఉంది కదా. రెస్ట్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. స్కూల్ ని ఫ్రెండ్స్ ని మిస్ అవుతున్నాను మమ్మీ. నాకు తెలుసు మంగా, వీలైనంత త్వరగా నిన్ను స్కూల్కి తీసుకువెళ్తాను, సరేనా? ఓకే. నాకు కాఫీ, నీకు పాలు కలుపుకొని వస్తాను. పీటీ సార్. ఏంటెంటీ సార్? ఎంటీనా? ఎం అంటే మ్యాథ్స్, టీ అంటే టీచరు. ఓ హాయ్ ఎంటీనా? నేను పీటీ అయినప్పుడు మీరు ఎంటీనే కదా. జానకి మేడం వచ్చారా? వచ్చారు. ఏంటి అంత కోపంగా ఉన్నారు? హాస్పిటల్లో ఆవిడ నా పైన అరిచారు. ఎందుకు? తెలీదు. బాగా అరిచారా? మీరేంటి అంత ఆనందపడుతున్నారు? అయ్యో లేదు పీటీ సార్, ఇది మంగ వచ్చిందన్న ఆనందం. వచ్చింది, వెళ్ళి చూడండి. నేను గొడవ పెట్టకముందే నా జానుకి వీడికి గొడవ అయినట్టుంది. ఆ గొడవను రెట్టింపు చేసి వీడిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టి నేను సెటిల్ అయిపోతాను. మంగా, థ్యాంక్ గాడ్ త్వరగా రికవర్ అయ్యావు. సారీ మంగా, నీకోసం హాస్పిటల్కి రాలేదు కానీ పూజలు చేశాను. ఇదిగో కుంకుమ. ఎవరు? నేనేనండి. మీరొచ్చారని తెలిసి క్లాస్ మధ్యలో వదిలేసి పరుగు పరుగుని వచ్చానండి. అదేంటి క్లాస్ వదిలేసి ఎందుకు వచ్చారు? మిమ్మల్ని చూడాలని, ఐ మీన్ మంగని చూడాలని. మంగని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి. నా పూజలు, నా జాగారం, నా ఉపవాసం ఫలించాయండి.
మీరు త్వరగా వచ్చేశారు. థ్యాంక్ యూ సార్. ఇక మీకు భయమేం లేదమ్మా. మీకు నేనున్నాను. మీకు అండదండలుగా ఉంటాను. మీ యోగక్షేమాలు చూసుకుంటాను. నన్ను మీ ఇంటి మనిషి అనుకోండి. మీకేం కావాలన్నా నాకు చెప్పండి, చీటికలో చేసి పెడతాను. నా దగ్గర అస్సలు మొహమాట పడకండి. సదా మీ సేవలో అన్నట్టుంటాను. మీకెందుకు సార్ శ్రమ? ఇష్టమైన వాళ్ళ కోసం కష్టపడడంలో శ్రమే ఉందండి. ఐ మీన్ పిల్లలంటే నాకు ఇష్టం. మంగంటే ఇష్టం. మంగ కోసం ఎంత కష్టమైనా పడతాను. నేను ఆ ఆంజనేయ లాంటి వాడిని కాదండి. లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉండను. అఫ్కోర్స్ అతని గురించి మీ కీపాటికే అర్థమై ఉంటుందనుకోండి. అతనంటే మీకు కోపం వచ్చి ఉంటుంది. అతని పైన అరిచుంటారు. అతనితో గొడవ పడే ఉంటారు. పోయి పోయి అలాంటి వాడు పక్కనుంటున్నారు. ప్రమాదమేం లేదండి. నేనున్నాను కదా. ఈ రోజు నుంచి నేను మీ పక్కనే ఉంటాను. ఐ మీన్ పక్క క్వార్టర్స్లో అతనితో పాటే ఉంటాను. మీకే సమస్య ఉండదు. నేనుంటే మీకు ధైర్యంగా కూడా ఉంటుంది. పర్వాలేదండి, అతనితో అతని వల్ల మీకు ఏమి హాని కలగకుండా చూసుకునే బాధ్యత నాది. అది కాదండి. ఇంకేం చెప్పకండి. మీకు అండగా ఉంటానని నేను మాటిచ్చాను. పక్కనే ఉంటాను. ఏం అవసరం వచ్చినా నన్ను పిలవండి. ఏ పిల్లలు పిల్లలు ఆగండి ఆగండి ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? మంగమ్మని చుట్టానికి సార్. ఇది డ్రిల్ పీరియడ్. ఆయన గ్రౌండ్ లో ఆడుకోకుండా ఇలా రావడం ఏంటి? నేను పర్మిషన్ ఇవ్వను. ఊరుకోండి సార్. ఇవాళ మీరు లీవ్ లో ఉన్నారు. పిల్లల్ని ఆపే హక్కు మీకు లేదు. పిల్లల ముందు నా పరువు తీయకయ్యా. నేనంటే వాళ్ళకు భయం ఉండాలి. మీరంటే వీళ్ళకి ప్రేమ సార్. మళ్ళీ భయం ఎందుకు? అంతేనంటవా? ఆ, అయితే ఓకే. వాళ్ళు కూడా వచ్చారేంటి? దట్ ఈజ్ జానకి మేడం సార్. మేడం గారు పవర్ అలాంటిది. ఎవరినైనా రప్పించుకోగలరు. నా ముందు తనని పొగిడావనుకో. మిమ్మల్ని పొగడొద్దన్నారని మేడం గారికి చెప్పమంటారా సార్? నాయన ఉత్తర కుమారా, వెళ్ళు వెళ్ళు. రండి పిల్లలు రండి. వెళ్ళండి వెళ్ళండి రండి. రేయ్, క్లాసులో ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? మంగ పాపం చుట్టానికి సార్. ఏముంది ఇక్కడ చూడడానికి? క్లాస్కి వెళ్ళండి. సార్ ప్రిన్సిపల్ సార్ తో పర్మిషన్ తీసుకుని వచ్చాం సార్. నేను ఇక్కడ ఉంటానని నీకు తెలుసు కదా. మరి పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చావు? మంగను చూసి వెంటనే వెళ్ళిపోతారు సార్. ఇక్కడే ఉండిపోరు. నేను ఉండిపోయానని సెటైరా? కాదు సార్, తోటి స్టూడెంట్ చూడాలని సాటి పిల్లల ఆరాటం. ఇదిగో మంగని చూపించి త్వరగా పిల్లల్ని తీసుకెళ్ళిపో. లేదంటే నా గురించి తెలుసుగా. వెళ్ళండి. మీరు రండి, మీరు రండి పిల్లలు. హాయ్ మంగా. ఎలా ఉన్నావు మంగా? బాగున్నావు కదా? నీకేం కాలేదు కదా? ఎప్పుడు స్కూల్కి వస్తావు? నువ్వు లేకపోతే క్లాస్ లో బోర్ కొడుతుంది. ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది. నమస్తే మేడం. గుడ్ ఈవినింగ్ మిస్. గుడ్ ఈవినింగ్. మంగకి ఏమైంది మిస్? ఏం కాలేదమ్మా, చిన్నగా జ్వరం వచ్చిందంతే. మంగ స్కూల్కి ఎప్పుడు వస్తుంది మిస్? త్వరలోనే వస్తుంది. మంగమ్మ, నీకోసం ఇంకా ఎవరొచ్చారో తెలుసా? జైబాబు, శ్రేయమ్మ కూడా వచ్చారు. జై, శ్రేయ, రండి. How are you, Manga? I am fine, Shreya. Thank you. జైబాబు, మంగమ్మ ఎలా ఉందో అడుగు బాబు. గెట్ వెల్ సూన్ మంగా.
థ్యాంక్ యూ జై. ఇన్నాళ్ళే నిన్ను దాచి లోకమే ఓ కథలా ఇవాళ్ళే చూపిస్తుంటే చాలులే నేడు కాలాన్ని ఆపేసే మంత్రమేశావే కాంతమే లేదుగా నీతోనే నా రోజు సాగెట్టు ఏ మాయ చేశావే నా దారి మారిందిగా మరి మరిలో హాయిలోనా ఇక మగలో తేలుతున్నా తడబడుతూ తూలుతున్నా అయినా మరి మరిలో హాయిలోనా ఇక మగలో తేలుతున్నా పనిలో పనిగా సరదా మొదలవుతున్నా. ఇదిగో పౌడరు, నువ్వు తిరిగే తిరుగుడు చూస్తుంటే నా కళ్ళు తిరుగుతున్నాయి. పొద్దు తిరుగుడు పువ్వులా నీ వంక చూస్తూ ఉండలేను. నిన్నెవరు చూడమన్నారే? అయినా తిరిగేది నా కాళ్ళైతే నీ కళ్ళు ఎందుకు తిరుగుతున్నాయి? ఇంతసేపు తిరిగి ఏం ఉపాయం ఆలోచించావు? 2-3 ప్లాన్స్ వచ్చాయి గానీ వర్కౌట్ అవుతాయా లేదా అన్నదే డౌట్. నీకేమైనా థాట్ వచ్చిందా? థాట్ ఏం రాలేదు. ఆలోచించి ఆలోచించి తలనొప్పొచ్చింది. అంత పెద్ద తల్లో నొప్పి ఎక్కడొచ్చిందే? తమరి తల ఏమైనా చిన్నదా? నాది తాటికాయంత తలకాయే, నీదే గుమ్మడికాయంత తలకాయ. నా నాడి పోసుకుంది చాలే కాని ఏం ప్లాన్స్ వచ్చాయో చెప్పండి. ఒకటేమో జై శ్రేయలకు ఎలాగూ దివ్య అంటే ఇష్టం లేదు కాబట్టి ఆ వంకతో తనని ఈ ఊరు నుంచి పంపించేయాలి. అందుకు అభి ఒప్పుకోవాలి కదా. రెండో చెప్పు. హాస్పిటల్లో దివ్యకు తోడుగా ఒక కుర్రోడు ఉన్నాడు కదా, పీటీ మాస్టర్ ఆంజనేయులు. అతను దివ్య పక్క క్వార్టర్స్ లోనే ఉంటాడంట. అందుకే హెల్ప్ గా హాస్పిటల్ కొచ్చాడు. అది హెల్ప్ కాదు, దివ్యకు వాడికి మధ్య ఉన్న రిలేషన్ అని మనం పుకారు లేపితే అసలే దివ్యకు ఆత్మాభిమానం ఎక్కువ. శశి ఒక్క మాట అనిందని ఈ ఇల్లే వదిలి వెళ్ళిపోయింది. మనం ఆ పుకారు లేపామంటే ఈ ఊరేంటి ఈ దేశమే వదిలి వెళ్ళిపోతుంది. మరీ అంత దారుణమైన నిందేంటి పౌడరు? దివ్య క్యారెక్టర్ని అలా చంపేయచ్చా? ఆస్తి వస్తుంది అనుకుంటే పసుపు తాడు కట్టిన మెడకి ఉరితాడు కట్టి చంపాలనిపిస్తుందే నాకు. అంటే నన్ను ఉరేసి చంపుతావు పౌడరు? నీ మెడకు ఉరితాడేం సరిపోతుందే, వాడలకు కడతారు చూడు తాడు, అదైతే సరిపోతుంది. నేను ఓడనైతే నువ్వేంటి? నేను ఎడారి వాడని, ఒంటని. కావాలంటే నా మెడ చూడు ఎంత సన్నగుందో. నాపై నీకింత పగుందా పౌడరు? నీపై నాకు పగలు ప్రతీకారాలు ఎందుకుంటాయే? నిన్ను కోటీశ్వరాల్ని చేయడానికే ఈ తిప్పలన్నీ. ఏదోటి చేసి పంపిస్తానులే. దివ్య వెళ్లేలోపు ఒకసారి తన్ని చూడాలనుంది పౌడరు. ఈరోజు చూశావుగా? ఆహా, మరోసారి తనని తనివి తీరా చూడాలనుంది. ఎందుకే? నీ మేనల్లుడు కూతురనా? దివ్యం చూస్తే మంగం చూసినట్టుంటుంది కదా. మంగ మీదే నీకు ప్రేమ లేదు, దివ్యపై ఎట్ట పుట్టకొచ్చిందే? ప్రేమేం కాదు పౌడరు, ఊరికే చూద్దామని. దివ్యకు ఫోన్ చేసి ఇప్పుడు భోజనానికి వస్తున్నామని చెప్పమంటావా? రేపు స్కూల్కి వెళ్ళి చూద్దాంలే, కుదరకపోతే క్వార్టర్స్కి వెళ్దాం. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, దివ్యని మనం చూడాలి తప్ప దివ్య మనల్ని చూడకూడదు. అప్పుడంటే మంగ గతం మర్చిపోయింది కాబట్టి మనల్ని చూసినా గుర్తుపట్టలేదు. ఇప్పుడు దివ్య ఆవలిస్తే పేగులు కాదు, రక్తంలోని ప్లేట్లెట్లుగా లెక్క పెడుతుంది. మనం తన కంటపడ్డామా కథ మొత్తం మారిపోతుంది. కరెన్సీ కట్టలో కాలిపోవాలి అనుకుంటున్న నీ కళ కలగానే మిగిలిపోతుంది. సరే పౌడరు,
దివ్య మనల్ని చూడకుండా జాగ్రత్త పడదాం. కానీ దివ్యని ఎలా పంపిద్దాం? రేపు దివ్య దగ్గరికి ఎలా వెళ్దాం? అభికి శశికి డౌట్ వస్తుందేమో. తప్పకుండా వస్తుంది. మనమే మేనేజ్ చేయాలి. నేను చేస్తాను, నువ్వే టంగ్ స్లిప్ అవుతావేమో. అవ్వను అవ్వను అవ్వనంటే అవ్వను. వివాహాలే నశించాలి, విరాగాలే ఫలించాలి. వివాహం నాటకమన్నా, కాపురం బూటకమన్నా, సమస్తం నాశనమన్నా, పెళ్లి రోజుతో ఇల్లేమో నాశనమంటే. ఎవరే అది? హూ ఇస్ దాట్? పీటీ సార్. హూ ఇస్ దాట్? హే ఎంటీ సార్, కుమార్, ఇలా వచ్చారేంటి? వంట చేస్తున్నారా సార్? వాసన గుమగుమలాడిపోతుంది. మరే వంటలో మనది గరిట తిప్పిన చెయ్యి. ఆ? కానీ మీరన్నట్టు గుమగుమలేం రావే. ఆ? మీరేంటి బ్యాగ్ పట్టుకుని దిగబడ్డారు? ఆ, ప్రేమ్ సారు మీ క్వార్టర్స్ లో ఉంటారంట సార్. మీ కొంపకేమైంది? సారీ, మీ ఇల్లుకేమైంది? మా ఇల్లు ఉన్న చోట ఉంది సార్, ఎక్కడికి పోలేదు. మరి నా క్వార్టర్లో ఎందుకు? కాస్త పనుంది. ఏం పని? పక్కింట్లో జానకి గారు ఉన్నారు కదా, ఆవిడతో పని. ఆ, వీడేంటి ఇంత పచ్చగా చెప్తున్నాడు? ఆవిడతో మీకేం పనండి? ఆవిడకే నాతో పనుందనుకోండి. ఆవిడకి మీతో పనేంటి? ఒంటరి ఆడిది, ఏదో అవసరం ఉండే ఉంటుంది కదా. ఏదో అవసరం అంటే? మరీ అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పలేం కదా. పర్వాలేదు, చెప్పండి. అంటే మంగకి హెల్త్ బాలేదు కదా, నేను పక్కనే ఉంటే ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వాళ్ళని ఆదుకోవచ్చు. అందుకు నేనున్నాను కదా. ఆవిడికి మీరంటే ఇష్టం లేదు కదా. ఎవరు చెప్పారు? ఆవిడే చెప్పింది. మీరంటే తన కోపమని మీరు కూడా చెప్పారు. అంటే మీ ఇద్దరికి గొడవ కూడా అయింది కదా. అవన్నీ పెద్ద పట్టించుకోండి సార్. కానీ ఆవిడ పట్టించుకుంటుంది కదా. ఏదైనా సమస్య వస్తే మిమ్మల్ని పిలవలేదుగా, అందుకే నేనున్నాను అనుకోండి. ఏ అవసరం వచ్చినా ప్రేమ్ గారు, ప్రేమ్ రాజు గారు అని పిలుస్తారు. అప్పుడు నేను వెళ్తాను. వీడి మాటలో. కానీ నా క్వార్టర్స్ లో మీరుంటానికి నేను ఒప్పుకోను. పీటీ సార్ ఒప్పుకోరంట. పదండి సార్. వెళ్ళండి. నువ్వు ఉండు. ఎందుకు ఒప్పుకోరు? నాకు ఒంటరిగా ఉండటమే ఇష్టం. ఆయనకే ఒంటరిగా ఉండటమే ఇష్టం అంట. నువ్వు నోరు మూయి. వెళ్ళండి. నేను మీతో లైఫ్ లాంగ్ ఉండను సార్. నా పని అవ్వగానే వెళ్ళిపోతాను. ఏంటి మీ పని? ఐ మీన్ మంగ రికవర్ అవగానే వెళ్ళిపోతాను. అయినా సరే నాకిష్టం లేదు. పదండి సార్. కాసేపు కామ్గా ఉంటావా? అసలు ఎందుకు ఇష్టం లేదు సార్? మీకు నా బైక్ మీద ప్లేస్ ఇచ్చాను కదా, దానికి మీ క్వార్టర్స్ లో నాకు షెల్టర్ ఇవ్వచ్చు కదా. సార్, ఇది ఇరుకు గది సార్, ఇందులో ఇద్దరు ఎలా ఉంటారు? ఇప్పుడు ఉన్నాగా, అలాగే ఉందాం. ఉండక తప్పదా? తప్పదు. ఒకసారి ఆలోచించుకోండి. దేనికి? మళ్ళీ ముందే ఎందుకు చెప్పలేదు అని నన్ను బ్లేమ్ చేయకూడదు. ఎందుకు? మీకేం జరిగినా నాది పూచీ కాదు. ఏం జరుగుతుంది? జరిగినప్పుడు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? చాలా రిస్క్ తీసుకున్నారని. రిస్కా? ఏంట్రా వీడు భయపెడుతున్నాడు? ఆయనతో ఉంటే ఏం జరుగుతుందో ఏమో. పదండి సార్, పోదాం. ఇలాంటి బెదిరింపులకు నేను భయపడరా. బరి తెగించాక ఇంకేం భయపడతారు? షటప్. ఏం జరిగినా సరే నేను ఇక్కడే ఉంటాను. ఉంటారా? అయితే మీ కర్మ. కర్మేంటి? ఐ మీన్ ఫేట్. FATE. ఫేట్. ఫేట్ అంటే ఇంతకు మించి అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పలేండి సార్. సేమ్ డైలాగ్. పర్లేదు సార్, ఉంటాను. నాకు నా పని ముఖ్యం. ఐ మీన్ మంగ హెల్త్ ముఖ్యం సార్. పీటీ గారి చేతిలో ఈ రాత్రికి వీడికి ఏదో మూడినట్టుంది. వీడికి ఏమైతే నాకేంటి? పీటీ సార్ ఉండగా మేడం గారిని వీడు ఏమి చేయలేడు.
ఓకే పీడి సార్. ఎంటీ సార్, నేను మా ఇంటికి వెళ్తాను. ఏ కుమార్, ఎంటీ సార్ ని ఆఖరిసారిగా చూసుకుని వెళ్ళు. ఆఖరి సార్ ఏంటి సార్? నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో తెలియని ఈ సస్పెన్స్ లైఫ్ లో ప్రతిసారి ఆఖరిసారే సార్. వీడేంటి చాలా తేడాగా మాట్లాడుతున్నాడు? సార్ గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్. రండి ఎంటీ సార్, మీ అదృష్ట దురదృష్టాలు నా వంటతో స్టార్ట్ చేద్దాం. పదండి. రండి రండి. వీడేంటి ఓవర్గా బిల్డప్ ఇస్తున్నాడు? ఏం చేయడు కదా?